ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 32వ వచనం వరకు ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి. ఎవరు పడితే వాళ్ళు చదవద్దు. డానియేల్ గారు చదవండి, ఆయన స్పష్టంగా చదువుతారండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 32వ వచనం వరకు. అందరూ ఒకసారి తీయండి, అందరూ తీయండి. ఓకే, ఆయనకి మైక్ అక్కర్లేదండి, చదివేస్తారు, గట్టిగా చదువుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 32వ వచనం వరకు, 4వ అధ్యాయం 17 నుంచి 32వ వచనం వరకు చదువుకుందాము. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్షిస్తున్నారు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వములకు అప్పగించుకునిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలవాడికి మీదడు దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలండి. ఈ పేరాలో 3 సంగతులు ఉన్నాయి. 17వ వచనం నుండి 19వ వచనం వరకు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతారో ఉందండి. అన్యులు నడుచుకునే విధానం, యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు నడుచుకునే విధానం ఉంది. 20వ వచనం నుండి 24వ వచనం వరకు యేసుప్రభు బోధించబడ్డారు లేక యేసుప్రభు బోధించబడిన విధానం ఉంది. 25 నుండి 32 వరకు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా జీవించాలో ఉంది. 3 విషయాలు ఉన్నాయండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ జీవితం, యేసుప్రభు బోధించబడటం, యేసుప్రభును నమ్ముకున్న వాళ్ళు జీవించటం. ఇందాక కార్పొరేటర్ గారు మాట్లాడారు క్రీస్తు బిడ్డలు అని, మంచి మాట ఉండేది. అవును, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు. క్రైస్తవ్యం అంటే క్రైస్తవులు అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు. క్రైస్తవులు అంటే యేసుప్రభును పోలి నడుచుకునేవారు. యేసుప్రభుని పోలి నడుచుకునేవాడు క్రైస్తవుడు కాడండి. ఈ క్రైస్తవులందరినీ దేవుడు ఓ చోట చేర్చి వారిని ఒక సంఘంగా చేశాడండి. అది క్రీస్తు సంఘము. ఎందుకు దేవుడు క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేశాడంటే పరలోకానికి వెళ్ళటానికి మనుషుల్ని ఇక్కడ తయారు చేయటానికి. క్రీస్తు యొక్క సంఘంలో ఉండి పరలోకానికి వెళ్ళేటట్లుగా మనుషులు తయారవ్వాలన్నమాట అండి. ఈ తయారయ్యే ఆ విషయంలో సువార్తికుడు ప్రధానమైన పాత్ర పోషిస్తాడు. ఆయన లోకంలో ఉన్న మనుషుల్ని అన్యుల్లా నడుచుకునే వ్యక్తిని తీసుకొస్తాడు. ఆయనే ఇక్కడ ఆత్మీయంగా పెంచుతాడు, తయారు చేస్తాడు. అయితే ఆయన సరిగ్గా చేయలేకపోతే అది ఫెయిల్ అవుతుందండి. అంటే సువార్తికుడు చాలా చాలా ముఖ్యమైన భాగం.
అంటే సువార్థికుడు చాలా తీవ్రంగా పనిచేయాలండి. అంటే సువార్థికు అదే పరలోకానికి వెళ్ళే వాళ్ళు తయారు చేయడానికి ఆయన కృషి చేయాలి. ఓకే, క్రైస్తవుడైన వ్యక్తి ఎలా నడుచుకోకూడదో చెప్పాడండి. ఇప్పుడు 17 నుండి 19 వరకు ఎలా నడుచుకోకూడదు ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఎలా నడుచుకోకూడదో చెప్పడానికి ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 9 పాయింట్లు అండి. 9 పాయింట్లు ఉన్నాయి. ఒకటి కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీద నడుచుకోలేదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇలా చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు. 1, వారైతే అంధకారమైన మనసు కలిగి ఉంటారు. కాబట్టి నువ్వు అంధకారమైన మనసు కలిగి ఉండొద్దు. 1 అంధకారమైన మనసు కలిగి ఉండొద్దు. 2 తమ హృదయ కాఠిన్యం వలన వారు కఠినమైన హృదయం కలిగి ఉంటారు. కఠినమైన హృదయం మీద దేవుడు ఆయన వాక్యాన్ని రాస్తాడా? మెత్తని హృదయం మీద రాస్తాడా? కఠినమైన హృదయం ఉంటుందండి. ఎవరికన్నా ఉంటుందండి. మనం ఇష్టం లేని వాళ్ళ పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తామండి. అంతే. మనకి ఇష్టమైన వాళ్ళ పట్ల చాలా మృదువుగా ప్రవర్తిస్తామండి. ఓకే, 2 కఠినమైన హృదయం. 3 తమ మనసులోనున్న వ్యర్థతను తమలోనున్న అజ్ఞానము చేత, అంటే అన్నిలు అజ్ఞానం కలిగి ఉంటారు. నువ్వు అజ్ఞానంగా ఉండొద్దు. 4 దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడ్డారు. దేవుడు జీవమై ఉన్నాడు, ఆయనతో అంటకట్టుబడి ఉంటే జీవం కలిగి ఉంటాం. ఆయన నుంచి వేరైతే జీవం ఉండదు, మరణం ఉంటుంది. అంటే దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఓ చెట్టు ఉంది, ఆ కొమ్మ విరిసేసి కింద పడేసాం. నెక్స్ట్ డే చూస్తే ఆ కొమ్మ ఎలా ఉంటుందండి? ఓడిపోయి ఉంటుందండి. అంతకుముందు ఎలా ఉందండి? వికసిస్తూ ఉందండి. అంచేత దేవుడి నుంచి ఆ మనిషి వేయబడిన కొమ్మలాగా ఉంటాడు అనమాట. 4 జీవం నుంచి వేరు చేయబడిన వారు. 5 తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నారు. అంటే అన్యులు తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తారు. క్రైస్తవుడు దేవుడు చెప్పిన దాన్ని అనుసరిస్తాడు. అలాగా. 6 వారు సిగ్గులేని వారు. అంటే తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలండి. తప్పును సిగ్గు లేకుండా చేసేవాడు ఆవిడ మారడండి. అంచేత అది 6వది. 7 నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారు. అపవిత్రమైన పనులు ఆశతో చేస్తారు. 7 తమను తాము అలా చేయడానికి కాముకత్వానికి అప్పగించుకున్నారు అన్నాడంటే. అంటే ఒక 7 సంగతులు వివరించాడంటే. ఇది క్రైస్తవుడు నడుచుకోకూడని జీవితం. మీరు ఎవరైనా సరే నోట్స్లో రాసుకోండి. ఇప్పుడు కాకపోతే తర్వాత రాసుకోండి. మీ బైబిల్లో నెంబర్ వేసుకోండి. ఇలా నేను నడుచుకోకూడదు అనుకోండి. అలా నడుచుకోకూడదు. అలా నడుచుకుంటానికి యేసుప్రభుని నేర్చుకోలేదు అన్నాడండి. ఆ తర్వాత పేరాలో యేసుప్రభుని ఎలా నేర్చుకున్నావో చెప్తున్నాడు. 20 వచనం నుండి 24 వచనం వరకు. అయితే మీరు యేసును గురించి విని ఆయన సత్యము ఉన్నట్టుగానే ఆయన ఉపదేశింపబడిన వాడు అయిన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్నవారు కారు. అంటే అన్నిల్లా నడుచుకుంటానికి మీరు యేసుప్రభుని నేర్చుకోలేదు అన్నాడండి. అన్నిల్లా నడుచుకుంటానికి యేసుప్రభుని నేర్చుకోలేదు అని చెప్పేసి అంటే, ఈరోజు క్రైస్తవులు కొంతమంది అన్నిల్లా నడుచుకుంటున్నారా? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు కొందరు అన్నిల్లాగా నడుచుకుంటున్నారా? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు నడుచుకుంటున్నారా? నడుచుకుంటున్నారు. మీరేమనుకోతే నేను 2-3 మాటలు అడుగుతానండి మిమ్మల్ని. 1, మనం యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, మనలో కోపం ఉందా? తగ్గిపోయిందండి? ఉందండి. మరి యేసుప్రభుని నమ్ముకుంటే అంటే మంచి కోపం ఉండొచ్చు. అమ్మ బిడ్డల మీద కోపపడవచ్చు, మాస్టారు పిల్లల మీద కోపపడవచ్చు. అది మంచి కోపం. ఒక ఆయన అస్తమానం చికాకు ఉండి అస్తమానం భార్య మీద కోపపడతాను అంటాడు. అది చెడ్డ కోపం. ఉందండి కోపం. ఇంకాను యేసుప్రభు కోపదారా దీర్ఘశాంతం కలిగిన వ్యక్తి. మరి యేసుప్రభులో లేని కోపం మనలో ఎందుకు వచ్చింది? ఆయన వెంబడిస్తున్న వాళ్ళు, ఆయన అడుగుజాల్లో నడుచుకున్న వాళ్ళు ఎందుకు వచ్చింది? అది ప్రాబ్లం ఉంది. మన మధ్యన ప్రాబ్లం ఉంది. 2
మనం యేసుప్రభు నమ్ముకున్నాం, గుడికి వెళ్తున్నాం, అసూయిందా? లేదు. ఒక ఆయన మాత్రం లేదన్నారండి. ఉందా? ఏవో కొన్ని తలకేమో ఉన్నాయన్నారండి. అమ్మ అసూయ ఉందమ్మా? లేదండి. అసూయ అంటే ఏంటమ్మా? ఇతరుల అభివృద్ధి చెందడం చూసి ఏడవటం, కడుపు మంట, ఓర్వలేనితనం. దానికి చాలా పదాలు ఉన్నాయండి. అసూయకి చాలా పదాలు ఉన్నాయండి. అసూయ, ఈర్ష్య, చుప్పనత్తనం. అది మా చిన్నప్పుడు పదవాడు చుప్పనత్త. ఇది చుప్పనత్ర అని వారు చిన్నప్పుడు. చుప్పనత్తనం, కుళ్ళుతనం. ఈ సౌలుకు వచ్చింది ఏంటంటే దావీదును చూసి, దావీదుకి ఏదో వచ్చింది, దావీదును చూసి సౌలుకు వచ్చింది విషపు చూపు. ఇవన్నీ చాలా విషపు చూపు. అంటే చూపులోని తేడా ఉంటుందండి. అంటే ఇలాంటి పదాలు చాలా ఉన్నాయండి. మనం యేసుప్రభు నమ్ముకున్నాం, అసూయందా? లేదు. నీ వెనకాయన లేదంటున్నారు, ఆయనకి లేదంట. చాలా మంచిదండి బ్రదరు. వెరీ గుడ్. మీ పేరండి? కృష్ణపాల్. ఏమో నుంచి వచ్చారండి? అంటే విశాఖపట్నంలో ఇది లేని వాళ్ళు ఉంటారా? చాలా సంతోషం ఉంది బ్రదర్. వెరీ గుడ్. కూర్చోండి. వెరీ గుడ్. ఓకే, మనం చర్చికి వెళ్తున్నాం. ఎవరి మీద ద్వేషం ఉందా? ద్వేషం అంటే ప్రేమ లేకపోవటం. ద్వేషం అంటే ద్వేషం అనే పదానికి అర్థం ఒకని ఉనికిని అంగీకరించకపోవటం. అంటే ఒకడు ఉండకూడదు అనుకుంటాం అనమాట, అది చచ్చిపోవాలనుకుంటాం అనమాట. ద్వేషం అంటే భయంకరమైందండి అది. మనం ఉందా ద్వేషం? ఒకరంటే ఇష్టం లేకపోవటం, ఒకరంటే కోపం ఉండటం. ఎవ్వరు తలవపలేదండి. ఉందని చెప్పండి, లేదు లేదని చెప్పండి. ఆయన లేదని చెప్పాడు అండి ఇందాక. ఉందండి. ఒకసారి నేను ఇలాంటి మాటలు చెప్తున్నా, ఒక ఆవిడ లేచి ఇక్కడ నిలబడి, సారేమో ఎవరైనా అడిగితే ఒక తమ్ముడు ఒక 6 అంగుళాలు నా స్థలం నీళ్ళు కలిసిపోయిందంటే, అన్నయ్య 3 అడుగులు తీసుకన్నయ్య అని చెప్పేది అని నేను అన్నానండి. అని అంకులు చెప్తున్నారు. మా కజన్ ఒకడు మొత్తం మా ఆస్తి తీసుకోవాలనుకున్నాడు, ఆడు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను నేను. చాలా ధైర్యంగా నిలబడి మైక్ తీసుకుని, నా కోసం ప్రార్థన చేయండి, మా ప్రాపర్టీ, మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని మా కజన్ ఒకడు తీసేసుకోనుకున్నాడు, ఆడు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను నేను అని చెప్పన్నారండి. అంటే అది ద్వేషం అనమాట అండి. ఓకే, మనం యేసుప్రభు నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం, కలహాలు ఉన్నాయా? ఎవరితోన్నా దెబ్బలాడుతున్నామా? కలహాలు ఉన్నాయా? ఎవరు మాట్లాడలేదండి, తలకాయ ఇవ్వలేదండి. ఉన్నాయని చెప్పండి, లేదు లేదని చెప్పండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. ఉన్నాయండి, ఉండొచ్చండి. ఇప్పుడు మనం ఎలా తయారయ్యామంటే ఇవన్నీ ఉండొచ్చు, మనకి హక్కులు అనుకుంటున్నామండి. తప్పండి, అవి ఉండకూడదండి. అవి ఏంటంటే అది మన పాత స్వభావం అలా చెప్తున్నాడు. చూడండి, ఆ వచనం 22 చదువుతాను చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన మీ దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, దాన్ని ఏమన్నాడండి? ప్రాచీన స్వభావం. అసూయ కానీ, ద్వేషం కానీ, అబద్ధం కానీ, కలహాలు కానీ, ఇవన్నీ కూడా ఆ పాత స్వభావం, ప్రాచీన స్వభావం. ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలంటున్నాడండి. వదులుకొని నూతన స్వభావం సంపాదించుకోవాలి. అది దాని గురించి మాట్లాడుతూ, మీ చిత్తవృత్తి అంటే మీ మనసు నందు నూతనపరచబడి నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. అటు మొట్టమొదట మనం దేవుని పోలికలో సృష్టించబడినాం. ఆ తర్వాత పాపం చేసి ఆ పోలికను పోగొట్టుకున్నాం, ఆ స్వభావాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని తిరిగి సంపాదించుకోండి అంటున్నాడు అనమాట. ఒకవేళ ప్రభు యొక్క సంఘంలో ఉండి కొందరు ఇలాంటి గుణాలు కలిగి ఉంటే ఆ వాతావరణం కలుషితం అయిపోద్దా, లేకపోతే ప్యూర్గా ఉంటుందా? కలుషితం అయిపోద్ది. ఆ కలుషితం అయిపోయినప్పుడు నేను ద్వేషం కలిగిన వాడిని
ఆయన ద్వేషించి బూతులాడుతున్నాను, ఆయన తిడుతున్నాను, ఏదో చేస్తున్నాను, ఆయన కలుషితం అయిపోతాడు. నేను నరకానికి వెళ్తాను, ఆయన నరకానికి వచ్చేస్తాడు. ఇద్దరం కలిసి దెబ్బలాడుకుంటూ ఆయన చూసి ఆయన ఎవరో ఒక పార్టీకి వెళ్ళి ఆయన పాడైపోతాడు. మొత్తం వాతావరణం కలుషితం అయిపోద్దండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారైపోతారండి. పరలోకానికి వెళ్ళడానికి తయారు చేయవలసిన సంఘం నరకానికి వెళ్ళేవాళ్ళు తయారు చేస్తుందండి. అప్పుడు ఈరోజు పరలోకానికి మనుషులు తయారు చేయాలని దేవుడు ప్రారంభించిన ప్రభు యొక్క సంఘంలో నరకానికి వెళ్ళేవాళ్ళు తయారవుతున్నారండి. అది దురదృష్టం, అది దురదృష్టం. ఎప్పుడైనా మనసు పెట్టి ఆ నరకానికి వెళ్ళే గుణాలని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళే గుణాలని సంపాదించుకుందామండి. అప్పుడు క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలో 25వ వచనం నుంచి చెప్తున్నాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని సంగతులు ఉన్నాయి? 6 సంగతులు ఉన్నాయండి. 1, అబద్ధం ఆడద్దు. 2, కోప్పడద్దు. 3, దొంగతనం చేయొద్దు. 4, దుర్భాషలు ఆడద్దు. 5, చెడ్డ గుణాలు విసర్జించు. 6, క్షమించు. అది 6 సంగతులు ఈ ఎలా నడుచుకోవాలో, క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలో వివరిస్తున్నాడండి. ఓకే, 25వ వచనంలో మనము ఒకరికొకరము అవయవములో ఉన్నాము కనుక మీరు అబద్ధమాట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. 25వ వచనంలో అబద్ధం ఆడొద్దు అన్నాడండి. అది నెగిటివ్. పాజిటివ్ మాట్లాడుతుంటే సత్యమే మాట్లాడండి అన్నాడండి. ఈ గేదె శరీరానికి ఈ మాట చెప్తే మారుతుందండి. అంటే నువ్వు ఒకరికొకరు అవయవాలు కాబట్టి అబద్ధమాట మానేసి సత్యం మాట్లాడండి అని చెప్పేసి అంటే నేను అంత ఈజీగా స్పందిస్తానా? ఆ మాటకి ఎవరైనా నేను మారాను, నేను అబద్ధం అంటే మానేశాను అన్నవాళ్ళు అంటే చేయొద్దండి. ఆ మాట చదివిన తర్వాత నేను అబద్ధం అంటే మానేశాను అన్నవాళ్ళు ఎవరంటే చేయొద్దండి. ఓకే, ఈ వచనం సరిపోలేదు. అప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనం ఏమంటాడంటే అబద్ధం ఆడేవాడు సాతాను కుమారుడు, అబద్ధం ఆడేవాడికి సాతాను తండ్రి అన్నాడండి. చిచి, నాకు సాతాను తండ్రి, నేను అబద్ధం ఆడను అని కొంతమంది మారుతూ ఉంటారు. అలాగే మారిన వాళ్ళు ఎవరుంటే చెప్పండి. నేను సాతాను కుమారుడుగా ఉండను అని అబద్ధం మానేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎవరు లేరు. అది కూడా మన ఈ చర్మానికి పని చేయలేదు అనమాట అండి. అంటే మన పూర్వీకులు అన్నారు అది గేదె శరీరం రా అంటారండి, ఆ గేదె చర్మం రా అంటారండి. ఇప్పుడు ఆ గేదెలు ఉంటాయి, వర్షం పడుద్ది కదా, కదులుతుందా అంటే నీళ్ళు చల్లి మాలు పట్టదండి. ఆ వైపు పరుగు వెళ్ళిపోద్దండి నీళ్ళు పెట్టాడు. అంటే కొంచెం ఈ చర్మం గట్టిపడిపోయిందండి, ఈ హృదయం గట్టిపడిపోయిందండి. ఇలాంటి వాటికి స్పందించదండి. ఇంకా ఏదన్నా ఈ వాక్యానికి స్పందించే చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును 21:8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ ఇక్కడ 8 పాయింట్లు చెప్పాడండి. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడతారు. అంటే నువ్వు అబద్ధం ఆడితే అగ్ని గంధకాల్లో వేయబడతావు అని నరకానికి వెళ్తావు. ఈ మాట చదివిన తర్వాత భయపడి అబద్ధం మానేసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఒక ఆయన సగమే లేచిందంటే చెయ్యి లేస్తే ఇలా లేవాలండి. అది ఏదో ఇలాగంటే పిలుగుతాను అండి, ఇంకెక్కడో ఉందన్నమాట అండి. మన దేవుడు అబద్ధమాడే దేవుడు అండి. మనం వెంబడిస్తున్న యేసు ప్రభు అబద్ధం ఆడతాడా? మరి ఆ కుటుంబంలో మనం ఎక్కడ పుట్టామండి? అబద్ధికులు, అబద్ధాలు ఆడేవాళ్ళు. ఆ యేసు ప్రభు మనకు అన్నీ ఎలా అవుతాడండి అబద్ధాలు ఆడేవాడికి? ఈరోజు యేసు ప్రభు నమ్ముకుని అబద్ధాలు ఆడుతూ చర్చికి వెళ్తున్నామంటే అది ఏ క్రిస్టియానిటీ అండి? అది ఏమి క్రిస్టియానిటీ అది? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవుడు అబద్ధం ఆడండి, క్రీస్తు అబద్ధం ఆడండి, దేవుడు అబద్ధం ఆడండి, దేవుని కుమారుడు అబద్ధం ఆడండి, సాతాను అబద్ధం ఆడతాడండి, సాతాను కుమారుడు అబద్ధం ఆడతాడండి. వాడు అబద్ధికుడు.
అబద్ధానికి జనకుడు, అబద్ధికునికి జనకుడు. యోహాను సువార్త 8:44 అన్నమాట. ఓకే, క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలంటే అబద్ధం ఆడకుండా నడుచుకోవాలి అన్నాడండి 25వ వచనంలో. మీరు ఆలోచించండి, మీ బిడ్డ అబద్ధం ఆడితే మీరు ఏం చేస్తారు? నీ కొడుకు అబద్ధం ఆడినప్పుడు నీ కొడుకుని కొట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? నువ్వు అబద్ధాలు ఆడుతావు, నీ కొడుకు అబద్ధం ఆడకూడదు. ఇది ఎక్కడ రూల్ అయ్యా? ఇది ఎక్కడ న్యాయం అయ్యా? కదండి, మన పిల్లల్ని అబద్ధం ఆడితే కొడతాం, మనం అబద్ధం ఆడతాం. ఎంత అన్యాయం అండి. మన పిల్లల్ని అబద్ధం ఆడినప్పుడు కొట్టామంటే మనం అబద్ధం ఆడటం ముందు మానేసిన వాళ్ళు ఉండాలండి. అవునా కాదు చెప్పండి? అంతేనండి. మన దేవుడు అబద్ధాలు ఆడి మనల్ని అబద్ధం ఆడవద్దు అంటలేదండి. ఆయన అబద్ధం ఆడటం మనల్ని అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. మన యేసుప్రభు అబద్ధం ఆడటం మనల్ని అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. మనం అబద్ధం ఆడొద్దు, మన పిల్లల్ని అబద్ధం ఆడొద్దు అని చెప్తాం. అలాగండి. ఆ ఒక్క దగ్గర నిలబెడితే పోతే ఇంకా ఐదు పాయింట్లు ఉన్నాయి. రెండో దానికి వెళ్దామండి. 26వ వచనంలో కోపపడుడి కానీ పాపం చేయకుడి. కోపపడుడి అనే మాట ఎందుకన్నాడంటే మంచి కోపం ఉండొచ్చు, ఒకవేళ చెడ్డ కోపమైనా, ఒకవేళ తప్పు చేస్తే కోప్పడు. కానీ ఆ కోపాన్ని కోపపడిన పాపం చేద్దంటే కోప్పడి కొట్టద్దు, కోప్పడి తిట్టద్దు, కోప్పడి ఇల్లు తగ్గట్టద్దు, కోప్పడి కూతుర్ని కాపురాన్ని పంపించడం మానొద్దు. ఇప్పుడు అల్లుడి మీద కోపం వచ్చింది, కూతుర్ని కాపురం ఎవరికి నష్టం అండి? ఇది బుద్ధిహీనమైన పనులండి. అంచేత కోప్పడిన కానీ పాపం చేయొద్దు అన్నాడండి. ఒకవేళ కోప్పడితే సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదు అన్నాడండి. అంటే సూర్యుడు అస్తమించే ముందేమైపోవాలండి? సమాధానం పడిపోవాలండి. నేను చిన్నగా తమాషాగా మాట చెప్తానండి. భర్త ఏదో మాట అన్నాడండి, భార్య కొంచెం నొచ్చుకుంది. ఆమె టీ పెట్టట్లేదు. సాయంకాలం 3 గంటలకు 4 గంటలకు టీ ఇవ్వాలి, టీ ఇవ్వట్లేదు. లేదా 5 గంటలకు టీ ఇవ్వాలి, ఇవ్వట్లేదు. అంటే నొచ్చుకుంది కదా అని కొంచెం గట్టిగా బిగుసుకొని ఉంది. అప్పుడు నెమ్మదిగా భర్త దగ్గరికి వెళ్ళి ఏదో అన్నాను, సారీ, మరి నన్ను క్షమించు అంటే, మరి యేసుప్రభు అది బైబిల్ చెప్పింది కదా, సూర్యుడు అస్తమించే ముందు సమాధానం పడిపోవని. అలాగే అప్పుడు ఈ మాట అంటాడికి కత్తపడిపోతుంది. మెత్తపడిపోయి కొంచెం గారంగా 2 మాటలు అనేసి టీ పెట్టేద్దండి. బ్రహ్మాండం టీ ఇస్తుందండి. అంతేనండి. అంటే సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదు అంటే సమాధానం ఉండిపోవడం అంటండి. ఒకవేళ మన కోపం ఆ రోజు అలా ఉండిపోయింది అనుకోండి, 2వ రోజుకి ఏమవుద్దండి? అది బాగా ముదిరిపోద్దండి. 3వ రోజుకి ఏమవుద్దండి? 1 వారం తర్వాత, 1 నెల తర్వాత, 1 సంవత్సరం తర్వాత ఓ పెద్దవాడు అంటుంది, బాబా 13 సంవత్సరాలు మా చెల్లితో మాట్లాడలేదు బాబా, నేను అంత పౌరుషంగా ఉన్నాను. అయ్యో, చెల్లితో మాట్లాడలేదంటే 13 సంవత్సరాలు, అది పెద్ద గొప్పగా చెప్తుందండి ఆమె. 1 నిమిషం మా చెల్లితో మాట్లాడకుండా ఉండలేకపోయిన బాబా అంటే మనం సంతోషించాలి. ఓకే, కోపాడండి కానీ పాపం చేయొద్దు. మీ కోపం సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు, సమాధాన పడిపోండి అన్నట్టు. అది క్రైస్తవ జీవితం అండి. ఒకవేళ అలా మనం చేయకపోతే అది క్రైస్తవ జీవితం కాదు. సూర్యుడు అస్తమించే ముందు సమాధానం పడటమే క్రైస్తవ జీవితం. 3, దొంగిలివాడు యొక్క మెదడు దొంగిలక, 28వ వచనం. దొంగిలివాడు యొక్క మెదడు దొంగిలక అక్కర గల వారికి పంచిపెట్టుకు వీలు కలిగిన నిమిత్తము మీ చేతులతో లేక తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడవలెను. ఒకవేళ దొంగతనం చేసే అలవాటు ఉంది ఒకడికి, వాడు యేసుప్రభువుని నమ్ముకున్నాడు. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత దొంగతనం చేయొచ్చండి? చేయకూడదండి. మరి ఏం చేయాలండి? ఇక కష్టపడి పని చేయాలండి. ఆ పని చేయడం అలవాటు చేసుకోండి. వాడికి దొంగడికి పని చేసే అలవాటు ఉండదండి. ఆ దొంగ పని చేసే అలవాటు ఉంటుంది తప్ప మంచి పని చేసే అలవాటు ఉంటుంది. మంచి పని చేసి కష్టపడి మంచి పని చేస్తూ అప్పుడు సంపాదించాలి అంటున్నాడండి. నేను దొంగండి, యేసుప్రభువుని నమ్ముకున్నాను. ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకుంటే ఏం చేయాలి? నెమ్మదిగా కష్టపడి పని చేయాలి, సంపాదించాలి. సంపాదించి ఏం చేయాలండి? అక్కరగల వరకు పంచి పెట్టాలి. ఇంతకుముందేమో ఎవరైనా కనపడితే జేబులు దొంగిలించేవాడు. ఇప్పుడేం చేయాలండి? ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళకి ఇవ్వాలండి. ఒక అబ్బాయి అన్నాడు, జేబులో డబ్బులు వేసుకుని మందు చీటు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉంది, మందుల షాప్కి వెళ్తున్నాడు.
ఈ మందులు తీసుకుని వెళ్ళా అమ్మకివ్వాలి. ఈ దొంగడు ఇలా సైకిల్ మీద వస్తూ ఇలాగొచ్చి సడన్గా జేబులు తీసుకెళ్ళిపోయాడు. అంటే మందులు కొనే డబ్బులు పట్టుకుపోయాడు అంటాడు. ఈ అబ్బాయి ఏడుస్తున్నాడండి, పేదోడు, డబ్బులు లేవు, అమ్మకు మందులు కొనాలి, డబ్బులు లేవు, ఏడుస్తున్నాడండి. ఆడికి యేసుప్రభు తెలిసాడండి. అప్పుడు ఏం చేయాలన్నాడు? కష్టపడి సంపాదించి హాస్పిటల్ దగ్గర నిలబడి ఎవరైనా మందులు కొట్టుకోవడానికి వెళ్తే వాళ్ళకి డబ్బులు పంచిపెట్టాలండి. అంతే కదండి, మంచి పని చేస్తూ కష్టపడి అవసరంలో సహాయం చేయాలి అన్నాడండి. దొంగతనం అంటే ఏదో నల్ల లుంగి కట్టుకుని అడ్డ గీతల బనియాన్ వేసుకుని ఇక్కడ గాడు పెట్టుకుని ఒక నెల రోజులు ముఖం కడుక్కొని అంత జిడ్డు ముఖం పెట్టుకుని అది అంత అక్కర్లేదండి. ఇతరులు ఆశించడమే దొంగతనం అండి. గాంధీ గారు అన్న మాట అంటారు. ఇంకొకళ్ళు ఆశించడమే దొంగతనం. కట్నాలు తీసుకుంటాం దొంగతనం. ఎందుకు తీసుకోవాలి కట్నం? ఎందుకు నువ్వు ఆ ఇతరుల డబ్బులు ఆశిస్తున్నావు? అలాగండి. కాబట్టి నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ దొంగ బుద్ధి పోవాలండి, ఇతరులు దాశించే బుద్ధి పోవాలండి. కట్నాల గురించి నవ్వుతున్నారమ్మా. ఇప్పుడు ఒక ఉద్యమం తయారైందండి. మొన్న ఒక అబ్బాయి ఈ విషయం చెప్తే ఒక అబ్బాయి అన్నాడు, సార్ నేను 35,000 తీసుకున్నాను సార్, దానికి 15,000 వేసి కొత్త కాగితాలు పర్సులో పెట్టి ఉంచాను సార్, మా మామగారికి ఇద్దామని. మా మామగారు చచ్చిపోయారు సార్. ఇప్పుడు కొడుకులకి ఇస్తే వాళ్ళు అది దుర్వినియోగం చేస్తారు సార్. ఆ డబ్బులు ఏం చేయాలో తెలియట్లేదు సార్, నాకు సలహా ఇవ్వండి సార్ అన్నాడు. ఇప్పుడు ఒక ఉద్యమం తయారైంది, కట్నం డబ్బులు తిరిగి ఇచ్చేసే ఉద్యమం. రాజుగారు వచ్చారండి? రాలేదు. రాజుగారు ప్రారంభించాడు అక్కడ, లేట్ రాలేదండి వాళ్ళు. చేరండి, ఆ ఉద్యమంలో చేరండి, తిరిగి డబ్బులు ఇచ్చేసేయండి. వాళ్ళ డబ్బులు మనకి ఎందుకండి, ఇచ్చేసేయండి. అలాగండి. ఓకే, 1 అబద్ధం ఆడకూడదు, 2 కోప్పడకూడదు, 3 దొంగతనం చేయకూడదు, 4 వినువారికి మేలుకొనున్నట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచన పలుకుడు కానీ దుర్భాష ఏది మీ నోట రానివ్వడి, దుర్భాష రానివద్దు. అంటే బూతులు ఆడొద్దు అని. యేసుప్రభు బూతులు ఆడతారండి. అంటే మనం కూడా ఎప్పుడు బూతులు ఆడకూడదండి. ఎప్పుడు వస్తాయండి బూతులు? కోపం వచ్చినప్పుడు వస్తాయండి. కాబట్టి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే బూతులు దక్కుతాయండి. మనందరికి బూతులు వచ్చాయి కదండి. చిన్నప్పుడు బూతులు ఆడాం. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత బూతు మాట్లాడకూడదండి. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచన పలుకుడి అన్నాడండి. ఇంగ్లీష్ బూతులు కూడా ఆడకూడదండి. మనకు తెలుగు బూతులు ఆడకుండా, ఇంగ్లీష్ బూతులు కాదనమాట. ఇంగ్లీష్ బూతులే. ఓకే, బూతులు ఆడకూడదు. 31వ వచనం ఒక 5వ పాయింట్. అది సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము 6 విషయాల్ని విసర్జించండి అన్నాడండి. అంటే చెడుతనాన్ని విసర్జించండి అన్నాడండి. ఈ చెడుతనం లోకంలో ఉన్నప్పుడు ఉంది, అన్యులుగా ఉన్నప్పుడు ఉంది. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ చెడుతనం ఉండకూడదు. ఆ చెడు లక్షణాలు 6 లక్షణాలు చెప్పాడండి. వాటిని విసర్జించండి అన్నాడండి. 6వ పాయింట్, ఒకరి ఎడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రైస్తవ లక్షణాల్లో ఒక 6వ లక్షణం ఏంటంటే క్షమించండి. క్షమించడం అంటే ఏంటండి? ఓ మాట చెప్పండి ఎవరైనా. క్షమించుట ఈక్వల్ టు మరిచిపోవుట. థ్యాంక్ యూ సార్. క్షమించడం అంటే మర్చిపోవడం అంటే. దేవుడు మిమ్మల్ని క్షమించాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు మీ పాపాలని మర్చిపోయాడు అని అర్థం అండి. హెబ్రీ అంతగా మాట అన్నాడండి, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపలకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. అంటే నేను క్షమించాను అని చెప్పేసి అంటే మర్చిపోవటం. అందుకే ఆ క్షమించడం అనే ఆ స్టాండర్డ్ గురించి మాట్లాడుతూ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా దేవుడు ఎలా క్షమించాడో ఆ స్థాయిలో క్షమించు అన్నాడండి. దానికి ముందు ఆ క్షమించినప్పుడు నీకు 2 గుణాలు ఉండాలి. ఒకటి ఏంటంటే మీరు ఒకరి ఎడలప్పుడు దయగలిగి క్షమించు. 2 కరుణా హృదయులై క్షమించు. దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించినట్టుగా నువ్వు క్షమించు అన్నాడు. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే
అన్నయ్య సారీ అన్నయ్య, ఏదో పొరపాటు చెప్పింది క్షమించన్నయ్య. సర్లేరా సర్లేరా అమ్మ, ఈడేనా ఈడు అలాంటి తెలుసా అంటామండి. అంటే ఈడేమో ఇక్కడ క్షమించేసా అన్నాం, ఇటు తిరిగి వాళ్ళ గురించి చెడ్డగా చెప్తామండి. అది తప్పండి. మర్చిపోవాలండి అంటే దాని ఎఫెక్ట్ ఉండకూడదు అనమాట. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఎవరితోన్నా విరోధం వచ్చిన తర్వాత క్షమించిన తర్వాత మామూలుగా ఏమి జరగనట్టుగా మీరు ఎవరితోనా కలిసి ఉన్నారండి? ఎప్పుడైనా మన మధ్యన ఏమి కలహం జరగలేదు అన్నట్టుగా కలిసి ఉన్నారండి? వెరీ గుడ్, నేనున్నానండి. మా పెద్దమ్మాయి అంటదండి, ఎలా కలిసి ఉంటాడు డాడీ మీరు అంటదండి. అంటే అతను అంత కీడు చేశాడు, మీరు ఎలా కలిసి ఉంటారు? మీకు గుర్తురాదా? అతను చేసింది గుర్తురాదా? అతను అన్న మాటలు మీకు గుర్తురావా? గుర్తురావరా? మర్చిపోయానురా అదండి క్షమించడం అంటే. ఏమీ జరగనట్టుగా ప్రవర్తించాలండి. ఇప్పుడు మన దేవుడు క్షమించాడు, ఆ పాపాలన్నీ ఆయన గుర్తుంచుకుంటేనే ఏమి జరగనట్టుగా వీడు పరిశుద్ధుడు, వీడు నీతిమంతుడు అంటాడు దేవుడు మనల్ని. తుడిచేశాడు అంతే. అంతేనండి, తుడిచేశాడు అంతేనండి. మనకే కొన్నిసార్లు బుద్ధి లేక మొక్కలని ప్రభువా నేను 1824లో ఇలా చేశాను, 36లో ఇలా చేశానని ఆయనకి గుర్తు చేస్తూ ఉంటామండి. నాకు గుర్తు లేవురా, నేను మర్చిపోయాను. దేవుడు మన పాపాలు మర్చిపోయాడు కాబట్టి ఈరోజు తండ్రి అని పిలవగలుగుతున్నామండి. సహవాసం చేయగల ఏ అడ్డులు లేవండి. పాపం ఉంటే అడ్డు వచ్చేస్తుంది. మనిషికి దేవుడికి మధ్య అడ్డు ఉండేదేదండి పాపం. ఆ పాపం తీసేశాడు కాబట్టి ఇక అడ్డు లేకుండా మనం మాట్లాడుకోవచ్చండి. ఇవన్నీ ఉంటే, ఒకవేళ ఈ చెడు గుణాలే ఉంటే మనం వ్యక్తిగతంగా యేసుప్రభులా బ్రతకలేము. సంఘంలో ఇలాంటి చెడు గుణాలు కలిగి ఉన్న వాళ్ళు ఉంటే సంఘ సభ్యులు పరిశుద్ధంగా బ్రతకలేరు. ఆ వాతావరణం పాడైపోద్దండి. మీరు ఎవరైనా ప్రభు యొక్క సంఘంలో కలహాలు పెడుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? కలహాలు పెడుతున్న వాళ్ళు అంటే చెప్పరనుకోండి, అయినా నేను ప్రశ్నిస్తాను, మీ మనసులో ఉంటుంది, నేను పెడుతున్నాను అని మీకు తెలుస్తుంది. మీరు కలహాలు పెడుతున్నారండి. సంఘంలో మీరు కలహాలు పెడితే సంఘాన్ని పాడు చేస్తున్నారు. పరలోకానికి వెళ్ళేవాడు తయారవ్వకుండా మీరు పాడు చేస్తున్నారు. ఎవరైనా దేవుని యొక్క సంఘాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. భయంకరమైన మాట అండి అది. మీరు ఎవరైనా ప్రభు యొక్క సంఘంలో రాజకీయాలు చేస్తున్నారండి. రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారండి. రాజకీయాలు అంటే తెలుసు కదండి, చేస్తారు కదండి. చేసేవాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఎవరు ఉంటే చేయొత్తారు. నేను రాజకీయాలు చేస్తాను చేస్తున్నాను, ఎవరు చేయొత్తారు. కానీ చర్చిలో రాజకీయాలు చేయకూడదండి. చర్చిలో రాజకీయాలు చేస్తే ఆ సంఘ వాతావరణం పాడైపోద్దండి. ఆ సంఘ వాతావరణం పాడైపోతే పరలోకానికి వెళ్ళే వాళ్ళు తయారవ్వరండి. మీ స్టీల్ ప్లాంట్లో ఏదన్నా ఒక మిషన్ పాడైతే ప్రొడక్షన్ రాదండి. ఒకదానికి లింక్ అండి. సీనియర్లు అండి, స్టీల్ ప్లాంట్లో సీనియర్లు అండి ముగ్గురు. ఆ లింక్ పోద్దటండి, ప్రొడక్షన్ ఆగిపోద్దటండి. అలాగే మనం ప్రభు యొక్క సంఘం వాతావరణాన్ని పాడు చేస్తే పరలోకానికి వెళ్ళేవాళ్ళు తయారవ్వడం తగ్గిపోద్దండి. నరకానికి వెళ్ళేవాళ్ళు తయారయ్యే ప్రమాదం ఉందండి. ఇంకా అలా జరగడానికి ఎవరైతే కారణం అవుతారో దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుడితో ఆటలాడకూడదండి. మనుషులతో ఆటలాడామనుకోండి, దేవుడు మనకు తీర్పిస్తాడు. దేవుడితో ఆటలాడితే ఇంకెవడు మనకు తీర్పు తీరుస్తాడు. అది ప్రమాదం అన్నమాట అండి. కాబట్టి ఈ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యిందండి. ఒక హాఫ్ అన్ అవర్లో మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే, క్రైస్తవుడు అన్యులు నడుచుకున్నట్టుగా నడుచుకోకూడదు. క్రైస్తవుడు యేసుప్రభువులో నడుచుకుంటానికి యేసుప్రభువు నేర్చుకున్నాడు. అన్యులను నడుచుకుంటానికి యేసుప్రభువు నేర్చుకోలేదు అన్నాడండి. కాబట్టి ఆ ప్రాచీన స్వభావం వదులుకొని నూతన స్వభావం సంపాదించుకోవాలి. ఏంటంటే నూతన స్వభావం? 1 అబద్ధం ఆడకూడదు, 2 కోప్పడకూడదు, 3 దొంగతనం చేయకూడదు, 5 దుర్భాషణ ఆడకూడదు, 6 చెడు గుణాలని విడిచిపెట్టాలి, 6 దేవుడు యేసుప్రభువులో మనల్ని క్షమించినట్లుగా మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి.
నాన్న కొడుకుని ఎన్నిసార్లు క్షమించుంటాడండి, తండ్రి కొడుకుని ఎన్నిసార్లు క్షమించుంటాడండి, లెక్కలేని సార్లు. అందుకే ఆ కుటుంబం కొనసాగుతుందండి. నేను క్షమించిన నా కొడుకునంటే ఏమైపోతుంది కుటుంబం? విచ్ఛిన్నం అయిపోతుంది. ఒక పురుషుడు తన భార్యను ఎన్నిసార్లు క్షమించుంటాడండి? లేదు, భార్యనే ఎక్కువసార్లు భర్తను క్షమించుంటారండి కదండి, అంతేనమ్మా? భర్త భార్యను ఎక్కువసార్లు క్షమించుంటాడా, భార్య భర్తను ఎక్కువసార్లు క్షమించుంటారా? భార్య భర్తని ఎక్కువసార్లు రెండు కదా, ఒకటే. భార్య ఎక్కువసార్లు క్షమించుంటదండి. ఆమె ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఆయన ప్రతిరోజు బయటకు వచ్చి సారీ అంటాడండి. ఆయన జీవితం అంతకాలం లేటుగా వస్తాడు, సారీ 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 ఆఫీసులో లేట్ అయిపోయింది అంటాడండి. క్షమించేసి మామూలుగా ఉంటుందండి ఆమె. అలా క్షమించబట్టే ఇంకా ఈ కుటుంబాలు నిలుచున్నాయండి. నేను క్షమించనంటే అప్పుడైపోయిందండి. కాబట్టి క్షమాపణ మీద దేవుడికి మనకి ఉన్న సంబంధం కొనసాగుతుంది, కుమారత్వం కొనసాగుతుందండి. క్షమాపణ మీదే మన కుటుంబాలు కొనసాగుతున్నాయండి. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో అలాగే మనం మన పొరుగు వారిని క్షమిద్దాం, సమాధానంగా బ్రతుకుదాం. అలా బ్రతకడం క్రిస్టియానిటీ. అలా బ్రతకపోతే అది క్రిస్టియానిటీ కాదు. ఇంకొక 10 రోజులు పోతే కొత్త సంవత్సరం వచ్చేద్దండి, 14 రోజులు. కానీ కనీసం అప్పటి నుంచి అన్న ఆ క్రొత్త జీవితాన్ని ప్రారంభిద్దామండి. యేసు ప్రభువులో బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. నాకు వచ్చిన వ్యాధన ఉంది ఏమిటంటే, మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఆ ప్రాచీన స్వభావంతోనే బ్రతుకుతున్నాం. అది వద్దు. అది నెమ్మదిగా ఒక్కొక్కటి విడిచిపెట్టుకుని నూతన పరచబడదాం, రూపాంతరం చెందుదాం, యేసు ప్రభువులో బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అలా అందరూ కృషి చేస్తారని నమ్ముతున్నాను. ఆ విషయంలో దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.